ఎక్కడ ఆలోచిస్తూ నడుస్తున్నామ్మా చూసినాడు. సారీ. వీడు ఈ ఇంటికి పెద్ద కొడుకు. నీకు బావగారు. తారక్ గారి తల్లి అంటే మిథున కాబోయే అత్తగారా? మొత్తం నాదే. ఇదంతా నేను సంపాదించిందే. రక్తం ధారపోసి ఈ ఇల్లుని నిలబెట్టాను. మీకు ఈ మాత్రం స్థానం ఇస్తున్నందుకు సంతోషించండి. తారక్తో పెళ్లి జరిపించడం అంటే దీన్ని బలిపీఠం ఎక్కించడమే. దీన్ని అప్పగించడం అంటే ప్రాణం అప్పగించడమే. ఈ ఇంట్లో నా డెసిషనే ఫైనల్. నా మాటే శాసనం. మిథున అసలే అమాయకురాలు. అది గాని ఈ రేఖాదేవి ఇంటి కొడలైందంటే మిథునని పని మనిషి కంటే హీనంగా ట్రీట్ చేస్తుంది. ఏం చేసైనా సరే మిథునకి నచ్చజెప్పాలి. లిఫ్ట్ చేయవే, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. సార్ సార్ సార్, నేను జనాభా లెక్కల కోసం వచ్చాను. మన ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? 4 ఉంటాం. వాళ్ళ పేర్లు? ఓకే సార్, వస్తాను సార్. సరే బాబు. ఈ ఇంట్లో ఆ పేరు గల అమ్మాయి లేదు. ఎక్కడుంటుందబ్బా? సార్ సార్ నమస్తే సార్. నమస్తే. జనాభా లెక్కలు రాసుకోవడం కోసం వచ్చాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? 4 ఉంటాం సార్. వాళ్ళ పేర్లు? సార్ సార్ ఎవరు? అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. జనాభా లెక్కల కోసం వచ్చాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? 5 ఉంటామండి. సార్ 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 నమస్తే సార్. నమస్తే. ఏం కావాలి? జనాభా లెక్కల కోసం వచ్చాను సార్. కొన్ని వివరాలు కావాలి. లోపలికి రండి. రండి, కూర్చోండి. సార్ సార్, ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్? నా పేరు రాఘవరావు. వయసు 60 సంవత్సరాలు. సార్ ఎవరండి? జనాభా లెక్కలు రాసుకునేవారు. మా ఆవిడ జానకి. వయసు 55 సంవత్సరాలు. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడేం చేయాలి? రేఖకి మిథున కోడలైతే రాచి రంపాన పెడుతుంది. తనకి వద్దని చెప్తే మిథున బాధపడుతుంది. నాన్న తనకిష్టం లేని పెళ్లి చేస్తాడు. ఇప్పుడెలా? నేనేం చేయాలి?
ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను. అప్పుడు దానికి ఉంటుంది. ఎస్. వర్ష, ఆ? ఈ పాటికి నువ్వు అప్లోడ్ చేసిన వీడియో పబ్లిక్ చూసుంటుందా? 10,000 వ్యూస్, 500 షేర్స్ మమ్మీ. గుడ్. ఇప్పుడు ఈ వీడియో చూపిస్తే రేఖాదేవి గారికి వైరల్ ఫీవర్ రావాల్సిందే. ఈ వీడియోని వాళ్ళ మధ్య గ్యాప్ క్రియేట్ చేయాలి మమ్మీ. ఎస్. నన్ను తారక్ని ఒక్కటి చేయాలి. ఈ ఆయుధాన్ని రేఖ చేతే ప్రయోగిద్దాం. యూ డోంట్ వరీ బేబీ. నువ్వు రేఖ ముందు అమాయకురాల్లాగా సాంప్రదాయాలు పాటించే 16 అణాల అమ్మాయిలాగా బిహేవ్ చేయి. మిగతా కథంతా నేను నడిపిస్తాను. మ్మ్. నిన్ను తారక్ ని పెళ్లిపేట లెక్కిస్తాను. పద. మీరు చెక్ చేస్తే పంపిస్తాం మేడం. మేడం, రేఖ, మీరా రండి కూర్చోండి. నమస్తే ఆంటీ. లేమ్మా. ఏంటి తల్లి కూతుళ్ళు ఇలా వచ్చారు? తారక్ విషయంలో అప్పుడు ఇది చూసింది, నేను చెప్పింది అపార్థమని కొట్టిపారేశావు కదా. ఇప్పుడు దీన్ని ప్రత్యక్షంగా నువ్వు చూసి అలాగే కొట్టిపారేస్తావా? మేము రైట్ అంటావో రాంగ్ అంటావో అని తెలుసుకోవడానికి వచ్చాం. తను నా మనిషి, ఉండనివ్వు. చూడు, ఏంటిదంతా? మమ్మల్ని అడగడం ఎందుకు? రకరకాల థంబ్నెయిల్స్ తోటి ఈ వీడియో చాలా చోట్ల అప్లోడ్ అయింది. నువ్వే చూడు. చూసావా రేఖ, ఆ రెస్టారెంట్లో ఆ రాసలీలలో? స్టాప్ ఇట్! మా మీద సీరియస్ అవుతావేంటి రేఖ? ఇప్పుడు మ్యాటరు పబ్లిక్ అయింది. ఆంటీ, ఇప్పటికే 10,000 మంది చూశారు. ఇందులో తారక్ తప్పేమీ లేదు రేఖ. ఆ అమ్మాయే మంచిది కాదంట. తారక్ అన్యాయం అయిపోతాడనే నా బాధంతా. మంచిది కాదా? ఎస్. ఇలా ప్రేమ పేరు చెప్పి చాలా మంది డబ్బున్న వాళ్ళని ట్రాప్ చేసి అందినంతా దోచేసుకుని టోపీ పెట్టిందంట. పాపం ఒకళ్ళిద్దరు అబ్బాయిలు డిప్రెస్ అయ్యి సూసైడ్ కూడా చేసుకున్నారంట. వాళ్ళు చెప్పేది నిజమే మేడం. ఆ అమ్మాయి గురించి నేను కూడా విన్నాను. మరి నాతో ఎందుకు చెప్పలేదు? మన రిసార్ట్లోనే పనిచేస్తుంది కదా, పైగా తారక్ బాబాయ్ అపాయింట్ చేశారని. అయితే మీకు ఈ విషయం తెలిసే ఎంక్వైరీ చేయమన్నారు అనుకున్నాను. ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఇంకా చాలా విషయాలు తెలిసాయి మేడం. ఏం తెలిసాయి? ఆ అమ్మాయి చాలా బ్యాడ్ అని తెలిసింది మేడం. షటప్! మొత్తం బురదలో కూరుకుపోయాక ఇప్పుడు చెప్పి లాభమే ఉంది? పోతలకి ఇప్పుడు పబ్లిక్ లో మా పరువేం కావాలి? ఇప్పటికైతే ఏం నష్టం జరగలేదు కదా రేఖ. ఇందులో మన పరువు ఎందుకు పోతుంది చెప్పు? దానికే అస్సలు పరువే లేదు. తారక్ తప్పేం లేదు రేఖ. మోసం దాందైతే మనమెందుకు రోషానికి పోవడం? పైగా తారక్ మగాడు. టేక్ ఇట్ ఈజీ. అవునా ఆంటీ?
ఇందులో తారక్ తప్పేమీ లేదు, అంతా ఆ అమ్మాయిదే. సిగ్గులేని ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారని నాకు ఇప్పుడే తెలిసిందాంటీ. థ్యాంక్స్ సరోజా. నేను నీ మీద సీరియస్ అయినా నువ్వొచ్చి నాకు ఈ విషయం తెలియచేశావు. నేను నీ అభిమానిని రేఖ, నీ వెల్విషర్ని. ఎక్కడి నుంచైనా ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఉమ్, తారక్ ని మళ్ళీ ఆ అమ్మాయిని కలవకుండా చూసుకో. ఇంకానా? అది కనపడిన క్షణమే మళ్ళీ మళ్ళీ ఇలాంటి మోసాలు చేయకుండా తగిన శాస్తి చేసి పంపిస్తాను. సరే రేఖ, వస్తాను. వస్తామాంటీ. ఉమ్. పద బేబీ. వెల్ డన్ మూర్తి, చాలా గొప్పగా నటించావు. సినిమాల్లో సీరియల్స్ లో ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. వర్ష, మమ్మీ. తీసుకో. బ్యాలెన్స్ కూడా అరేంజ్ చేస్తాలే. డీల్ అంటే డీలే. అవసరాలకు ఉపయోగపడుతూ ఉండు. ఇవ్వాల్సింది ఇస్తూ ఉంటాను. అలాగే మేడం. వర్ష, పద. రేయ్ మిథునారా? ఆ వైష్ణవి నన్ను కాదంది కదా, దాని సిస్టర్ మిథున ఇప్పుడు భలే దొరికిందిరా. రే అంకుల్ వస్తున్నారా? భలే దొరికారా. ఈయన దెయ్యం, ఆ పిల్ల రాక్షసుల దెయ్యం దెబ్బకు దిగాలి. హలో అంకుల్. ఏంటి మీరు సంపాదించలేని డబ్బు మీ కూతుళ్ళు సంపాదించడానికి మంచి ప్లానే వేశారు? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఇంటి ముందు నుంచి వెళ్తేనే బుద్ధి జ్ఞానం లేదా? ఆడపిల్లలున్న ఇంటి ముందు మీ మీటింగ్లు ఏంటి అని క్లాస్ పీకేవాళ్ళు కదా. పోకిరి వేషాలు వేస్తే అలాగే అంటాను. మావి పోకిరి వేషాలైతే మీ కూతుళ్ళవి రొమాంటిక్ వేషాలా? నా కూతుళ్ళనేమన్నా అంటే చంపేస్తాను. నిప్పురా నిప్పురా నా కూతుళ్ళు. అబ్బా చంపేస్తాడంటరా. డబ్బు లేని వాళ్ళని చంపేస్తారు, రిచ్ అయితే మీ అమ్మాయిల్ని హగ్ ఇవ్వమంటారా? ఏం కూసావరా నిన్ను? హోల్డ్ ఆన్. ఒక్క మాట అంటేనే ఇంత రైజ్ అవుతున్నారే. మరి ఈ సీన్ చూసాక ఎలా రైజ్ అవుతారో, ఎవరి మీద చేయెత్తుతారో మీ చాయిస్. హలో అంకుల్, క్యాష్ వస్తుంది కదా, అన్ని మాఫీ అనుకుంటా. అంతేగా. మంచి రూటే, రేంజ్ మారిపోతుంది. ఎంకరేజ్ చేయండి. All the best, uncle. నిన్ను ఆగండి. వదలు. దిక్కుమాల పని చేసింది కాక సిగ్గు లేకుండా సమాధానం చెప్తున్నావా? అది కాదు నాన్న. ఏది కాదు? చేసిన వెధవ పనికి మళ్ళీ సమర్థింపు మాట్లా? నిన్ను నిన్ను ఆగండి. ఆగండి నాన్న. ఏంటండి దాన్ని చంపేస్తారా? చంపక శబాషాన్ని మెచ్చుకోమంటావా?
గొప్ప పని చేసిందని మురిసిపోమ్మంటావా? వైషు ఇది చేసిన పనికి జనం మొహం మీద తూ అని ఉమ్మేస్తుంటే తుడుచుకొని బతకమంటావా? చెప్పు. పరువు చచ్చి బతకడం కన్నా చచ్చిపోయి అభిమానం ఉన్న వాళ్ళని అనిపించుకోవడం మంచిది. ఆత్మ శాంతైనా మిగులుతుంది. ఏమైంది నాన్న? ఎందుకు దీన్ని ఇలా కొట్టి చంపుతున్నారు? వీధిలో చచ్చి ఏం చేయాలో అర్థం కాక ఇంకా తలెత్తుకొని బయట తిరిగే దారి లేక చావుదారి ఒక్కటే కనిపిస్తుంటే ఎందుకు చంపుతాను చస్తాను అంటున్నారు? ఇదంత కాని పని ఏం చేసింది నాన్న? ఇది చేసిన దిక్కుమాలిన పని నన్ను చెప్పమంటావా? ఏదో వీడియో అంట వైషు, అందులో ఇది ఉందంట. వీధిలో కుర్రాళ్ళు మీ నాన్నకు చూపించి నాన్న మాటలు అన్నారంట. ఉండడం కాదు, పరి తెగించి తిని. నాన్న మిథునా, ఆ వీడియో ఏంటే? చెప్పవే, దానికి ఏం సమాధానం చెప్తావో చెప్పు. మరి రెస్టారెంట్ లో తారక్కి నా లవ్ విషయం చెప్పమన్నావు కదా. నవ్వాని బొందా. ఏమండి, నాన్న దీన్ని చెప్పనివ్వండి నాన్న. నువ్వు చెప్పవే. నేను నా లవ్ విషయం చెప్పాక గడ్డి బాగుందని గడ్డి తినే పని చేసింది. నాన్న ప్లీజ్ నువ్వు చెప్పవే. అదే వైషు. ఎవరో నన్ను బ్యాడ్ చేస్తూ ఆ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఆ వీడియో మీ నాన్నకు చూపించారంట వైషు. వాళ్ళు చూపించడం కాదు, ప్రపంచమంతా చూస్తుంది. నన్ను నిన్ను దీన్ని కలిపి ట్రోల్ కూడా చేస్తారే. ఎలా తలెత్తుకు తిరుగుతామే, ఎలా వీళ్ళ పెళ్లిళ్ళు చేస్తాం. గుట్టుగా బతుకుతూ గొప్పగా పెంచాను అనుకున్నాను. ఇప్పుడు తల దించుకుని వీధిలో నిలబడే పరిస్థితి తెచ్చింది ఇది. దీనికిచ్చిన గారాభమే మన గొంతుకు ఊరైంది. నాన్న ఇది ఎవరో కుట్రతో చేసిన పని నాన్న. కుట్రో కుతంత్రమో కాండ్రించి ఉమ్మేది మన మొహానే. చావడం తప్ప ఆ తడి తుడుచుకోవడం, తలెత్తి చూడడం కాని పని. అయ్యో కాని పని. ఏమండి, 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 ఏంటండి ఇది? నాన్న వైషు, ఏమండి, వదలండి, వదరు. వదలండి, వైషు, వదరు. రావే. వదరు. ఏమండి, నాన్న, నాన్న, వదలండి. వదరు. ఏంటి నాన్న ఇది? ఏంటండి ఇది? ఎవరు దుర్మార్గానికో ఏ తప్పు చేయని మనం ఎందుకు నాన్న చావడం? మనం చేస్తే వాళ్ళు చేసిన దుర్మార్గం చేస్తుందా? నింద నిజమవుతుంది నాన్న. వంశానికే కలంకం వస్తుంది. అలాని రోషం, పౌరుషం, పరువు, ప్రతిష్ట వదిలేసి తచ్చాగా పైకండువాతో తల ఎగరేసుకుంటూ తిరగమంటావా? తప్పు ఎవరిదో నిరూపించి నిలబెడతాను నాన్న. ఎందరికని నిరూపిస్తావు? ఎందరి నోళ్ళు మూయిస్తావు? దీని భాగవతం లోకమంతా చూసేసింది కదా. అబద్ధమైన లోకం చూడగలిగేది నిజం మనం చూపించలేమా? తప్పు అన్న వాళ్ళ నోరు మోయించలేమా? కలంకంతో చచ్చే కన్నా బ్రతికి సాధించడం గొప్ప నాన్న. ఎలాగే సాధించడం? పోటీగా ఇది ఇంకో వీడియో తీసి పెడుతుందేమో.
దీని ప్రేమ మనకి తెలిసిందే కదా నాన్న. ఆ ప్రేమలో నిజాయితీ కూడా తెలిసిందే. దానికి కాని మనకి కాని ఆ విషయంలో ఏ స్వార్థం లేదు. మీరు హెచ్చరించారనే కదా అది ఇవాళ తారక్ గారితో తన ప్రేమ విషయం చెప్పడానికి వెళ్ళింది.